పరిశుద్ధడానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. జీవాధిపతి నీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో చిన్న వర్తమానాన్ని జయకారంగా మహిమకరంగా జరిగించి ఈ చిన్న కోడికను బహుగా ఆస్వాదించి ఈ కోడికను జరిగించి నీ నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. గనక అక్కడ పేతురు గారనే దైవ సేవకుడు ఏమి సెలవిస్తున్నాడంటే, మీరు యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందుడి, పాప క్షమాపణ పొందుడి. యేసు నామములో మీరు బాప్టిజం పొంది మీ పాపములు యేసు ప్రభు రక్తములో కడగబట్టడానికి ఒక మంచి అవకాశాన్ని మీరు కలిగి పరిశుద్ధత కలిగి ఆ యొక్క దేవుని నామములో బాప్టిజం పొందాలని పేతురు గారు సెలవిస్తున్నారు. ఒక రోజున కొర్నేలనే ఒక భక్తిపరుడు, ఆ భక్తిపరుడికి ఒక్కటి కొదువుగా ఉన్నది గనుక చర్చికి వెళ్తూ చక్కగా ప్రేయర్ చేసుకుంటూ చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్న కొర్నేలైతే ఎప్పుడైతే ఆ ఒక్క కొరత కలిగి ఉన్నాడు గనక ఆ సమయంలో దేవుడు మాట్లాడాడు కొర్నేలుతో. దేవుడు మాట్లాడి, నా కుమారుడా, నువ్వు ఒక కొరత కలిగి ఉన్నావు గనక నీవు ఈ సమయంలో నా దైవసేవకులు నువ్వు పిలిపించి నా దైవసేవకుల ద్వారాగా నువ్వు బాప్టిజం పొందవలసిందే అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు ఆ కొర్నేలు ఆ యొక్క దేవుడి మాటకు లోబడి ఆ దేవుడి మాటకి వినయము కలిగి పేతురు గారనే పాస్టర్ గారిని పిలిపించి అక్కడ తన గృహంలో ఒక కోడికని ఏర్పాటు చేసి స్నేహితుల్ని బంధువుల్ని అందరిని పిలిపించి ఆ యొక్క కోడికని ఏర్పాటు చేసి ఆ సమయంలో ఆ యొక్క జనాలందరూ విశ్వాసులందరూ వచ్చిన తర్వాత ఆ యొక్క పేతురు గారు ప్రసంగిస్తుంటేనే వారు బాప్టిజం పొందాలని ఆశ కలిగి విశ్వాసం కలిగి తీర్మానం కలిగి ఆ యొక్క అమూల్యమైన ఆ దేవుని వాక్కుల్ని వారి హృదయంలో భద్రపరచుకొని ఆ దేవాది దేవునికి ఆ యొక్క తగ్గించుకొని మేము బాప్టిజం పొందుతాం, మా పాపాలు నీ రక్తంలో కడగబడాలి, మేము పరలోక రాజ్యాలకు అర్హులు అవ్వాలి అని అక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా ఒక తీర్మానం కలిగి ఆ యొక్క దైవ సేవకుడు చెప్తుంటానే మరి ఆ దైవ సేవకులు ప్రసంగము ఆ యొక్క వాక్యం చెప్తుండగానే వారి హృదయ తెరవబడి బాప్టిజం సిద్ధపడినట్లు మనం చూస్తున్నాం. గనుక ఆ సమయంలో కొర్నేలు అనే భక్తుడు తన బంధువుని పిలిచారు, తన ఇరుగు పొరుగు వారిని పిలిచారు, తన స్నేహితుని పిలిచారు. కానీ ఆ యొక్క కొదుగున్న బాప్టిజంని తన కొర్నేలు బాప్టిజం తీసుకున్నాడు. తర్వాత వచ్చిన బంధువుల్లో స్నేహితుల్లో అందరూ కూడా ఆ దేవుడి మాటలకు లోబడి ఆ యొక్క పేతురు గారి ప్రసంగానికి 3000 మంది బాప్టిజం పొందినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. గనుక పేతురు గారు విద్య లేని ఫాములు అయినప్పటికైనా పేతురు గారు ఆ చేస్తున్న ఆ యొక్క సావని ఆ యొక్క దేవుని వర్తమానాన్ని బోధించేటప్పుడు దేవుడు ఎంతగానో ఆస్వాదించి అనేకమైన ప్రజలకి ఒక మాదిరిగా ఆ పేతురు నిలబెట్టి ఆ యొక్క అమూల్యమైన మాటలు సర్వ ప్రజలకి వినిపింపజేసి అప్పుడు ఆ యొక్క రక్తంలో కడగబడి ఆ రాజ్యానికి అరుకులో ఉన్నట్లుగా మనము గ్రంథంలో చూస్తున్నాం. అదే నికోదయంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నికోదయం, నీవు చాలా భక్తిపరుడు కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నదంటే నీవు మరలా జన్మించాలి అంటున్నాడు. ఎక్కడ? దేవుళ్ళో మరలా జన్మించాలి. దేవుడి యందు పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి నువ్వు మరలా జన్మించిన ఎడలా అప్పుడే నా రాజ్యానికి నువ్వు అర్హుడు అవుతావు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కానీ చర్చికి వెళ్ళినా మరి ఎంతో దేవుణ్ణి ఆరాధించినా ఎంతో స్తుతించినా కానీ బాప్టిజం మాత్రము పొందకపోతే ఆ యొక్క దేవుని రాజ్యంలో అడుగు పెట్టడం అసాధ్యం
గనుక దేవుడు అనుగ్రహించిన బాప్టిజం మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఆ బాప్టిజం తీసుకున్నప్పుడే ఆ పరలోక రాజ్యానికి మనం అర్హులం అవుతాం. ఆ పరలోక రాజ్యాన్ని మనము స్వాధీనం చేసుకుంటాం. ఆ పరలోక రాజ్యంలో మనం అడుగు పెడతానికి గొప్ప ఆ యొక్క దేవుడు మనకు మంచి అవకాశాన్ని కూడా కలుగజేస్తాడు. అందుకనే మన దేవాతి దేవుడు మనము ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, యథార్థత కలిగి, మన పాపములు, మన దోషములు ఆ యేసయ్య రక్తంలో కడగబడాలంటే ఒక ప్రత్యేకత, ఒక పరిశుద్ధత, ఒక పవిత్రత కలిగి బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం తీసుకోకపోతే నాకు ఆ రాజ్యం లేదని మన గుండెల్లో నుంచి ఒక తీర్మానం రావాలి, ఒక ఆశ రావాలి. గనుక ఈ రోజుల్లో చాలా మంది కూడా అమ్మ బాప్టిజం తీసుకున్నారంటే అబ్బా ఇప్పుడు ఎందుకులేమ్మా బాప్టిజం, మేము బాప్టిజం తీసుకునే రోజులు చాలా ఉన్నాయి, తర్వాత తీసుకుంటాం బాప్టిజం అని స్వాకులు చెప్తున్నారు. కానీ బాప్టిజం తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. బాప్టిజం అంటే వాళ్ళకి ఒక భయం. బాప్టిజం అంటే వాళ్ళు మనసారా అంగీకరించరు. గనుక ఎప్పుడైతే బాప్టిజం పొందినప్పుడే దేవుడు మన హృదయంలో నివాసం చేస్తాడు. బాప్టిజం పొందకపోతే దేవుడు మన హృదయంలో ఉండడు. దేవుడికి మనం దూరంగా ఉన్నట్టే, దేవుడికి సమీపంగా ఉన్నాం. గనుక ఆ యేసు ప్రభువు ఏమంటున్నారంటే, నీలో నేను ఉండాలంటే, నాలో నువ్వు ఉండాలంటే బాప్టిజం తీసుకోవాలి. నా రక్తంలో నువ్వు కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. నా రాజ్యానికి నువ్వు అర్హులు అవ్వాలంటే నువ్వు మాత్రము బాప్టిజం తీసుకోవాల్సిందే అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఆజ్ఞను అతిక మీరితే అక్రమం అవుతుంది. ఆజ్ఞ అతిక మీరితే అక్రమం అవుతుంది. గనుక దేవుడు ఇచ్చినట్టు ఆజ్ఞకి మనం లోబడేవారిగా, ఆ ఆజ్ఞను మనం పాటించేవారిగా, ఆ ఆజ్ఞలో మనం కూడా బాప్టిజం తీసుకొని పాల్గొంపులు పొందేవారిగా, దేవుడి రాజ్యానికి అర్హులయ్యేవారిగా మనమే తీర్మానం చేసుకోవాలి. గనుక నువ్వు ఉంటే చల్లగా ఉండు, ఉంటే ఎచ్చగన్ను ఉండు. నువ్వు ఎచ్చగా ఉండటానికి మాత్రం వీలు లేదు. నువ్వు ఎచ్చగా ఉంటే నా నోటి నుంచి ఊము నీ మీదకి వచ్చింది అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడికి లోబడి దేవుడిని ఎప్పుడైతే వెంబడించాలి అని ఒక తీర్మానం కలిగినప్పుడు, ఆయన రక్తంలో కడగబడినప్పుడు, ఆ బాప్టిజం పొంది ఆ రాజ్యానికి మాత్రము అర్హులు అవ్వాలని మనమే తీర్మానం చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది కూడా బాప్టిజంకు దూరము, మారుమనసుకు దూరము, దేవుని ఆత్మకు దూరము, దేవునికి చాలా దూరం అయిపోయి ఈ లోకములోనే జీవిస్తున్నారు. గనక అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు 2 పడవ మీద కాలు పెడితే సముద్రంలో పడిపోతావు, నువ్వు ఒక్క పడవ మీద కాలు పెట్టు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఆయన స్తుతించి ఆరాధించిన ఎడల అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. అందుకనే చిన్న పిల్లలు కూడా ఒక రోజున నేను సువార్త ప్రకటించడానికి ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాబు అంటున్నాడు, అమ్మ నేను బాప్టిజం తీసుకుంటాను అమ్మ అంటున్నాడు. ఇంచుమించుగా 8 సంవత్సరాలు ఉంటాయి ఆ బాబుకి. ఆ బాబు అంటున్నాడు, నేను బాప్టిజం తీసుకోవచ్చు అమ్మా, నేను బాప్టిజం తీసుకుంటానమ్మా అంటున్నాడు. గనుక చిన్న బాబు అంటున్నాడు. కానీ చాలా వయసు వచ్చిన వాళ్ళు, యవనస్తులు, వృద్ధులు, బాప్టిజం తీసుకునే వాళ్ళు చాలా మందిని మనం చూస్తున్నాం. కానీ ఎంత భక్తి చేసినా, ఎంత నువ్వు చర్చికి వెళ్ళినా, ఎంతో దేవుని స్తుతించినా బాప్టిజం తీసుకోకపోతే దేవుడి రాజ్యంలో అడుగు పెడతానికి వీలు లేదు. దేవుడు దూరంగా ఉన్నట్టే. ఎప్పుడైతే దేవుడు రక్తంలో కడగబడి నువ్వు పరిశుద్ధత పరచబడి బాప్టిజం పొంది ఆయన రాజ్యానికి అర్హులు అవటానికి ఒక తీర్మానం కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడికి సమీపంగా ఉండి దేవుడిలో ఒక తీర్మానం కలిగి మనం ఉంటామో అప్పుడే దేవుడు మన పక్షంగా ఉంటానని దేవుడు తెలియపరుస్తున్నాడు. గనుక ఆ బుద్ధిగల కన్యకలైతే దేవుడు పెళ్లి కుమారుడై వచ్చినప్పుడు ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి ఒక మెలకువ కలిగి, ఒక ఎంతో భారము కలిగి, బాధ్యత కలిగి, ఎంతో ఆశతో వారు ఆ రీతిగా ఉన్నారు. ఎట్లాగున్నారు? తన డ్యూటీలు వెలిగించుకున్నారు. తన డ్యూటీలు వెలిగించుకొని తన సిద్ధిల్లో నూనె పోసుకొని తన దీపాన్ని వెలిగించుకున్నారు.
గనక యేసు ప్రభువారు వస్తున్నారని ఒక కేక వినపడగానే దిగ్గున లేచి వారు బుద్ధిగల కన్యకలు తన సిద్ధిని సిద్ధపాటు చేసుకొని సిద్ధిలో నూనె పోసుకొని ఆ దీపాన్ని వెలిగించుకున్నారు. ఆత్మ దీపము వెలిగించబడింది. పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళలో ఉన్నది. వారు సిద్ధిను సిద్ధపరచుకున్నారు. హృదయం ఎంతగానో పరిశుద్ధంగా ఉన్నది. గనక ఈ కడవరి కాలంలో యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నాడు. గనక బుద్ధిగల కన్యకల వలె మనం కూడా యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఎదుర్కోవటానికి సిద్ధపడి ఉండాలి, బహు సిద్ధంగా ఉండాలి. వాళ్ళతో బుద్ధి లేని కన్యకలు వచ్చారు, కానీ యేసు ప్రభుని ఎదుర్కోలేక అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరగను అని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు వారు చెప్తున్నాడు, అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరగను అని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఆదివారం మందిరానికి వెళ్తారు, దేవుని స్తుతిస్తారు, దేవుని ఆరాధిస్తారు. గనక దేవుడికి మాత్రం దూరంగా ఉన్నారు. కనుక దేవుడు మాత్రం వాళ్ళ హృదయంలో లేదు, పశ్చాత్తాపం లేదు, వారి కన్నీటి ప్రార్థన లేదు, దేవుని ఎందుకు భయభక్తులు లేదు, దేవుని నీతి మార్గంలో నడవటం లేదు. గనుక మీరెవరో నేను ఎరగను అని అక్కడ తలుపు వేయబడ్డట్టు మనం గ్రంథంలో చూస్తున్నాం. కానీ బుద్ధి లేని కన్యకలు ఉండటానికి వీల్లేదు. బుద్ధి గల కన్యకల వలె పరలోక రాజ్యం నుంచి ఆ యొక్క దేవాది దేవుడు పెళ్లి కుమారుడే వస్తుండగా ఆ పెళ్లి కుమారుడు మనం ఎదుర్కొని ఆ యొక్క పెళ్లి ఇందులో మనం సిద్ధపాటు కలిగి ఆ తండ్రిని చూసేవారిగా, తండ్రి ముఖ దర్శనం చూసేవారిగా, తండ్రిని సేవించేవారిగా ఆ పెళ్లి ఇందులో మనం కూడా పాలిభాగస్తులు అయ్యే వారిగా మనం ఉండాలని ఆ దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. మన పరిశుద్ధమైన ఆ పట్టణంలో మనం అడుగు పెట్టాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. నీతి, న్యాయము, యథార్థత, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఎవరైతే విసర్జిస్తారో వారి పచ్చగా నేను ఉంటాను అంటున్నాడు దేవుడు. అందుకనే పేతురు కొర్నేలు ఇంట్లో ఆ యొక్క ప్రకటించేటప్పుడు వారి హృదయాలు తెరవబడ్డాయి. కొర్నేలు అయితే బంధుమిత్రులకి, తన స్నేహితులకి, తన రక్త సంబంధులకి అందరికి కూడా దేవుణ్ణి తెలియపరిచాడు. అందరు కూడా ఆ యొక్క దేవుణ్ణి రాజాతి రాజు, గొప్ప దేవుడు, మీరు కూడా ఆరాధించండి, మీరు కూడా బాప్టిజం తీసుకోండి అని అందరికి తెలియపరిచి అందరికి బాప్టిజం ఇప్పించినట్లు మనం చూస్తున్నాం. అందుకనే ఆ కొర్నేలు భక్తుడు ఎంత త్యాగం చేసి చాలా భక్తిపరుడు గనక ఆ కొర్నేలు భక్తుడు ఏ రీతిగా అయితే ఒక మంచి కార్యాన్ని చేసి అనేకమైన ప్రజలను సమకూర్చి ఒక అద్భుతమైన కార్యాలు చేసి సమస్త ప్రజలను కూడా ఆయన రాజ్యానికి అర్హులుగా చేసినట్లు మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు కూడా దేవుని రాజ్యానికి చాలా నశించిపోయే ప్రజలు ఉంటారు, దేవుని రాజ్యానికి దూరం అయిపోయిన ప్రజలు ఉంటారు, దేవుణ్ణి ఎరగని ప్రజలు ఉంటారు, దేవుణ్ణి తెలుసుకోలేని ప్రజలు ఉంటారు అని మనమే ఆలోచన చేసి ఆ తండ్రి గురించి వారికి చెప్పేవారిగా, వారిని దేవుడి మందిరాన్ని నడిపించేవారిగా, దేవుని భయభక్తులు కలిగి ఏ రీతిగా అయితే మనం నడుచుకుంటామో వారికి మనం దేవుడి మాటలు బోధించినప్పుడు వారు కూడా మందిరానికి వచ్చేవారిగా దేవుడు సహాయం చేస్తాడని మనం కూడా ఒక బాధ్యత, ఒక భారం, ఒక పట్టుదల కలిగి ఆ యొక్క భూలోకంలో జీవించినప్పుడు కూడా అనేకమైన ప్రజలు నశించిపోతున్నారు కనుక మన ఇరుగు పొరుగు వారైనా, మన స్నేహితులు అయినా, మన బంధువులైనా చాలా మంది మన మధ్యలో నశించిపోతున్నారు కనుక వాళ్ళందరూ కూడా నడిపించి దేవుని రాజ్యానికి అర్హులుగా చేసి దేవుని నామంలో బాప్టిజం పొందేలాగా అటు తీర్మానం కలిగి మనం కూడా జీవించాలని దేవుడు తెలియపరుస్తున్నారు. కనుక ఎవరి క్రియ చొప్పున వాళ్ళు దేవుడు వచ్చినప్పుడు లెక్క అప్పచెప్పాల్సిందే. నేను చేసే పనులు దేవుడు చూడట్లేదులే, నేనేమి లెక్క అప్పు చెప్తాను, నేను చాలా బాగున్నాను, చాలా యథార్థంగా ఉన్నాను అని మనమే అనుకోవటం అది భ్రమ. దేవుడు మాత్రం చూస్తున్నాడు. కష్టంగా దేవుడి దగ్గర మాత్రం లెక్క అప్పు చెప్పాల్సిందే. నీ క్రియ చొప్పున నీకు ప్రతిఫలం ఉంటుంది. నీవు మాత్రం ఒక రోజున న్యాయపీఠం మీద నిలబడాల్సిందే, లెక్క అప్పచెప్పాల్సిందే. జాగ్రత్త సుమే అని దేవుడు తెలియపరుస్తున్నాడు. భూలోకంలో నువ్వు నడిచేది, నువ్వు కూర్చుండేది, నువ్వు పండుకుండేది, నువ్వు ఎక్కడికి వెళ్ళేది కూడా నాకు తెలుసు. నేను చూస్తున్నాను. నేను చూసే దేవుడిని కనుక నేపథ్యంగా నేను ఉండాలంటే పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి ఎప్పుడైతే నన్ను యథార్థంగా ఆరాధిస్తావో అప్పుడే నీ పచ్చంగా నేను ఉంటాను అంటున్నాడు. యోబు భక్తుడైతే ఏ కన్యకుల వైపు నేను చూడకుండా నా కళ్ళకు నిబంధన చేసుకున్నాను అన్నాడు. యోబు భక్తుడు ఏ కన్యకుల వైపు నేను చూడకుండా నా కళ్ళకు నిబంధన చేసుకున్నాను, నా పరిశుద్ధమైన, పవిత్రమైన, యథార్థంగా ఉన్న నా తండ్రి వైపే నేను చూస్తాను. ఎంతో
పరిశుద్ధ గల తండ్రి వైపే నేను చూస్తానని చెప్పి ఒక తీర్మానం చేసుకొని భూలోకం ఉన్నా కూడా పరలోక రాజ్యం ఉన్నట్లే ఆ తండ్రిని సేవిస్తూ ఆ తండ్రిని స్తుతిస్తూ ఆ తండ్రి యందు యథార్థంగా నీతిగా న్యాయంగా యెహోవా యందు భయభక్తులు కలిగి చెడితనాన్ని విసర్జించి ఊరి దేశంలోనే ఇలాంటి కుమారుడు లేడని తండ్రే సాక్ష్యం ఇచ్చాడు యోబు భక్తుడు గురించి ఒక విశ్వాసే, ఒక మనుష్యుడే, మనలాగా భూలోకంలో జీవించే మనిషే కానీ ఆ మనుషుడితో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఆ మనుష్యుడి గురించి. కనుక యోబు భక్తులాగా మనం కూడా జీవించాలని ఒక పట్టుదల, ఒక ఆశ, ఒక ఆవేదన మనం కలిగి ఉండాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక భారం కలిగి ఒక పట్టుదల కలిగి దేవుని కొరకు త్యాగం చేసేవారిగా, దేవుని కొరకు ముందు సాగిపోయేవారిగా, కడవరి కాలంలో దేవుణ్ణి మహిమపరిచేవారిగా, దేవుణ్ణి గణపరిచేవారిగా మనమే తీర్మానం చేసుకొని మనల్ని దేవుడు ఏర్పరచుకొని మనల్ని దేవుడు రక్షించి మనల్ని దేవుడు సృష్టించి దేవుడే మన పశ్చిమ ఉన్నాను, నేనే మీ పశ్చిమ ఉన్నాను, నాలో మీరు పరిశుద్ధత కలిగి ఉండండి, పవిత్రత కలిగి ఉండండి, నా నామములో బాప్టిజం పొందండి, నా రాజ్యానికి అర్హులు అవ్వండి అని ఉచితమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మీ ఇరుగు పొరుగు వారి కొరకు మీరు ప్రార్థన చేసి వాళ్ళందరూ నశించిపోయి వాళ్ళందరూ కూడా నా మందిరం నడిపించండి. బాప్టిజం తీసుకోవడానికి వారికి మీరు వారితో మీరు మాట్లాడి నా మందిరం నడిపించి నీ యొక్క బాధ్యత, నీ యొక్క భారంతో ఆ యొక్క బిడ్డకు బాప్టిజం ఇప్పించి నా రాజ్యానికి అర్హులుగా చేయండి. ఎంతమంది అయితే భూలోకంలో ఆత్మని నా రాజ్యానికి అర్హులుగా చేస్తారో వారి తేజ నక్షత్రాల్లాగా వారు ప్రకాశిస్తారు, జ్యోతుల్లాగా వారు ప్రకాశిస్తారు అని చెప్పి తండ్రి సెలవిస్తున్నాడు. ఎవరి క్రియలు చొప్పున వాళ్ళు దేవుడికి లెక్కపు చెప్పాల్సిందే కానీ కనుక దేవుడు లేడని అనుకోవటం మాత్రం అది జరగని పని. దేవుడు చూస్తున్నాడు, దేవుడు మన పచ్చగా ఉన్నాడు, దేవుడు మన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు లేడని కూడా అనుకోవటానికి వీల్లేదు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు గనక అలాంటి దేవుణ్ణి మనం ఎంతో మహిమపరిచేవారిగా, దేవునందు భయభక్తులు కలిగి నీతి మార్గంలో నడుచుకునేవారిగా, ఒక రోషం కలిగి భక్తి చేసేవారిగా ఆ రీతిగా మనం జీవించాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు కోరుకుంటున్నాడు గనక ఈ శనవాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయా పేతురని దైవ సేవకులు మా ముందు పెట్టి నువ్వు ఎంతో హెచ్చరికలతో ఎంతో నీ యొక్క మాటలతో, అమూల్యమైన మాటలతో, వాక్కులతో మా అందరితో మీరు మాట్లాడినందుకు నీ స్తోత్రాలు నాయన. అయా కొర్నేలి ఇంట్లో ఒక కూడిక పెట్టినప్పుడు ఇంచుమించు 3000 మంది బాప్టిజం పొందినట్లు మేము నీ పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం గనక ఇదే సమయంలో చాలా మంది బిడ్డలు నశించిపోతున్నారని, బాప్టిజం పొందిన ఉండారని, దేవుని రాజ్యానికి అర్హులు కాలేదని నువ్వు సూటిగా స్టేట్గా హెచ్చరించి ఇప్పుడు నువ్వు మాత్రమే తెలియపరుస్తున్నావు గనక ఏ బిడ్డలైతే బాప్టిజం పొందలేదో, ఏ బిడ్డలైతే నీ రాజ్యానికి అర్హులు కావట్లేదో, ఏ బిడ్డలైతే నీ సందర్భం రావట్లేదో, ఏ బిడ్డలైతే నీకు దూరం అయిపోయి ఉండారో వారందరితో నువ్వు మాట్లాడి నీ నామములో బాప్టిజం పొంది నీ రాజ్యానికి అర్హులయ్యేవారిగా, పాప క్షమాపణ పొందుకునేవారిగా, నీ రక్షణ పొందుకునేవారిగా, అయ్యా పెళ్లి కుమార్తెలే ఎత్తబడేలాగా నీ కృపను అనుగ్రహించి అయ్యా నీ యొక్క అమూల్యమైన రాజ్యాన్ని వాళ్ళు అయ్యా శోధన చేసుకునేలాగా నీ రాజ్యములో అడుగు పెట్టే వారిగా నువ్వు పెళ్లి కుమారుడు అయి రారాజుగా నువ్వు వస్తున్నావు గనక బిడ్డలందరూ నిన్ను ఎదుర్కొని నీ రాజ్యంలో నీ పెళ్లి కుమారుడి ఇందులో పాల్పంపులు పొంది అన్ని విషయంలో అయ్యా నిన్ను గణపరిచేవారిగా, మహిమపరిచేవారిగా ఈ వర్తమానం నిలుచున్న బిడ్డలకు అందరికి కూడా హృదయంలో నా తండ్రి ప్రత్యేకమైన తీర్మానం కలిగి బాప్టిజం తీసుకోవాలని అట్టి బిడ్డలందరితో నువ్వు మాట్లాడి నీ రాజ్యానికి అర్హులు కావాలని ఏ బిడ్డలకి తీర్మానం కలిగి ఉన్నారో వారందరితో మాట్లాడి వారిని నామలో బాప్టిజం పొంది రచన పొంది నిన్ను స్తుతించేవారిగా, ఆరాధించి గణపరిచేవారిగా అట్టి బిడ్డలను లేవనెత్తే నీ నామానికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు లయం కలుగును గాక. ఆమేన్.